కలగట్లే. మమతా నిజంగా ఇవాళ చూస్తే ఒక రాజకీయ పార్టీ ఇంతగా దీన స్థితిలోకి వెళుతూ ఉంటే జాలి కలగట్లే ఎవరికి. ఈవెన్ శివసేన విషయంలో అదే పరిస్థితి కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఒక ఆరుగురు ఎంపీలు వెళ్ళిపోయారు. అంటున్నాడు ఎవరు, షిండే 6 కొట్టానని చెప్తున్నాడు. అండ్ ఆపరేషన్ టైగర్ ఫినిష్ అయిపోయింది అని చెప్తున్నాడు. అంటే జాలి ఎందుకు కలగట్లేదు అని అంటే వీళ్ళు అనేక సందర్భాల్లో మోసం చేసిన వాళ్ళే. ఇప్పుడు మీరు శివసేన చూస్తే, శివసేన 2019 ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన అధికారంలోకి వచ్చింది. శివసేన అధికారంలోకి రావడానికి బీజేపీ అప్పుడు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రీపోల్ అలయన్స్, శివసేన బీజేపీ కలిసి అలయన్స్ లో పోయాయి. సడన్ గా అయిపోయి నిజంగానే ఎక్కువ సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా శివసేన నిలిచింది అంటే లేదు. అంటే 100 సీట్లు ఏమో 120 సీట్లలో పోటీ చేస్తే 50 సీట్లు 52 సీట్లు గెలిచింది. బట్ అదే స్ట్రైక్ రేట్ 50% శివసేనది. అట్ బీజేపీ మాత్రం 80% స్ట్రైక్ రేట్ తో గెలిచింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తో కలిసి బాల్ ఠాక్రే స్ఫూర్తికి విఘాతం కలిగించి వెళ్లారు. వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారు. వ్యూహాత్మక తప్పిదం అది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చింది అని అంటే, అందుకే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళైతే ఉద్ధవ్ ఠాక్రే పాపాలు అని ఒక పెద్ద సిరీసే చెప్పారు ఆయన. సో పరిస్థితి అంటే ఈరోజు ఎందుకు జాలి కలగట్లేదు శివసేన, అరే పాపం అని ఎందుకు అనిపించట్లేదు, ప్రజల్లో కూడా ఒక చిన్న ఒక జాలితో చూసే పరిస్థితి ఎందుకు రావట్లేదు అని అంటే కనుక దిస్ ఇస్ అ ప్రాబ్లం. సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా. సో మమతా బెనర్జీ చేసిన దౌర్జన్యాలకి వాటికి ఇప్పుడు 2-3 ఏమన్నా కోలుకునే అవకాశం మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదండి. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ మారడం నాకైతే కనిపించట్లేదు. మమతా బెనర్జీ ఆమె చేసిన రాజకీయాలు ఈ రోజు ఒక పీక్ దశకు మొన్ననే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే చేరుకున్నాయి. ఇంకా అయిపోయింది. ఇవాళ మమతా బెనర్జీ రాజకీయాలని హర్షించే స్థాయిలో ఇంకెవరు ఉండరు. అండ్ కాంగ్రెస్ విల్ నాట్ లెట్ హర్ డూ దట్. ఇఫ్ కాంగ్రెస్ లో చేరినా కూడా మమతా బెనర్జీ తన ఏదైతే స్వసిద్ధంగా ఆమెకు వచ్చినటువంటి స్టైల్ ఉందో ఆ స్టైల్ ని కంటిన్యూ చేయించాలని కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్లీ. సో అందుకే అన్నాను, సో మమతా బెనర్జీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇక ముగిసినట్టే. ఒకవేళ మమతా బెనర్జీ తనను తాను మార్చుకొని కాంగ్రెస్ లో చేరి ఇంకేదైనా ఆమె కాంగ్రెస్ కు తగ్గ రాజకీయాలు ఏదైనా చేయాలనుకుంటే వేరు. అగ్రెసివ్ గా ఉండడం వేరు, భారత వ్యతిరేక శక్తులతో కలవడం వేరు. సో అది చాలా డిఫరెన్స్ ఉంది.